ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఇది మనకు కొలతలకు అనుగుణంగా ఉండదు. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఫస్ట్ మనము అస్తర్ కట్ చేసుకోవాలి. అస్తర్ కట్ చేసుకున్న తర్వాతనే మనము వర్క్ బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకుందామండి. లైనింగ్ ఇలా వేసుకోవాలండి. ఇది అటు సైడ్ ఉండాలండి. చూసారా, ఇది అటు సైడ్ ఉండాలి. మడత మన సైడ్ ఉండాలి. అలా మనం ఎన్నైనా మడత వేసి లైనింగ్ కట్ చేసుకోవచ్చండి. తర్వాత మనం దాన్ని బట్టి మనమైతే బ్లౌజ్ కట్ చేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ లైనింగ్ అయితే రెండు ఒక దగ్గర పెట్టి అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా రెండు ఒక దగ్గర పెట్టి అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము మన జాకెట్ ఆది జాకెట్ అయితే తీసుకోవాలి. ఎలా ఉండాలంటే మన కరెక్ట్ ఉన్న జాకెటే తీసుకోవాలండి. చూసారా, ఫస్ట్ అయితే ఇలా అయితే మనము ఇలా పెట్టుకోవాలి. ఇలా జాకెట్ కరెక్ట్ ఉందా లేదా ఫస్ట్ మనం అన్ని చూసుకోవాలి. మనము చూసారా, ఇలాగ ఉందా లేదా చూసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ చుట్టూ కొలత తీసుకోవాలండి. చుట్టూ కొలత ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి, ఈ ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు వరకు మనము కరెక్ట్ అయితే చూసుకోవాలండి. ఇలా ఇలా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇట్లా రెండు మడతలు వేసి ఇలా రెండు మడతలు వేస్తే మనకు వస్తుందండి. చూసారా, ఇది మన చుట్టూ కొలత అండి. మనం ఇలా అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఖర్చు కోసం ఇంకొంచెం పెట్టుకోవాలి. ఇదొక 1 ఇంచ్ అదొక 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం దొడ్డుగా అయినా కానీ మనం విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది కదా. అందుకే మనం ఫస్ట్ అయితే ఇలా అయితే మనం సెట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనము బ్లౌజ్ని అయితే ఇలా తీసుకొని చూసారా, ఇట్లంతా మంచిగా మడత పెట్టుకోవాలండి. ఇలా మంచిగా మడత పెట్టుకొని మనం బ్లౌజ్ అయితే కరెక్ట్గా పెట్టేసుకోవాలి. కొంచెం ఇక్కడ ఖర్చు కోసం కొంచెం వదిలేసుకోవాలండి మనమైతే. ఇలా ఖర్చు కోసం అయితే కొంచెం వదిలేసుకొని ఇలా కరెక్ట్ సెట్ చేసి పెట్టుకోవాలండి. ఇది మన వీపు గల్లండి. చూసారా, ఇక్కడ మనము నేను ఇక్కడ మార్కింగ్ ఇచ్చిన దగ్గర నుంచి ఇక్కడికైతే ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదండి. ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి అయితే ఇలా పెట్టుకోవాలి. మనము మన గల్ల ఎంత ఉందనేది మనం చూసుకోవాలి. చూసుకొని అక్కడ టిక్ పెట్టుకొని అక్కడ నుంచి కొంచెము ఖర్చుకు ఒక పావించు ఖర్చుకు వదిలేసుకోవాలి. వాళ్ళ టేప్ తోటి అయితే చూపించలేదండి, మొత్తం ఆది బ్లౌజ్ తోటి చూపిస్తాను నేను. ఓకేనా అండి. ఇప్పుడు గల్ల అండి, మనకు భుజాలు ఎవరికైనా 2.5 3 ఉంటాయండి. 3 అంటే కొంచెం ఎక్కువ అవుతాయి. 2.5 అయితే కరెక్ట్ సరిపోతాయి. చూసారా, ఇగో ఇది గల్ల దగ్గర పెట్టుకున్నాను కదా, ఇది చంక దగ్గర పెట్టుకున్నాను మార్కు. ఈ చంక దగ్గర మార్క్ పెట్టుకున్నామంటే దీని కొంచెము కుట్ల కోసం ఇంకొంచెం పావించి వదిలేసుకోవాలి. అప్పుడు మనకు భుజాలు అనేది కరెక్ట్ వస్తాయండి. ఇప్పుడు చంక కదా, మనం చంక దగ్గర ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదండి. చూడండి, ఇక కరెక్ట్ వచ్చింది మార్కింగ్ అయితే. మళ్ళీ ఒకసారి కూడా మళ్ళీ పెట్టుకుందాము. ఓకేనా అండి.
ఇప్పుడైతే ఇది మనము మార్కింగ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మనం వర్క్ బ్లౌజ్ ఎప్పుడే కానీ ఫస్ట్ కట్ చేయొద్దండి. ఆ లైనింగ్ కరెక్ట్ రాదు, మళ్ళీ మనకు కరెక్ట్ కూడా చూపియదండి అది. ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకున్నాకనే తర్వాత వర్క్ బ్లౌజ్ కట్ చేసుకోవాలండి. ఈజీ అండి వర్క్ బ్లౌజ్ కుట్టుకోవడం అయితే. బయట ఇచ్చుకుంటే అయితే 1000 రూపాయలు అండి ఆ బ్లౌజ్ కుట్టించుకోవాలంటే మనము. అదే మనం నేర్చుకున్నాం అనుకోండి, ఇంట్లో నేర్చుకుంటే మనం ఈజీగా కుట్టేసుకోవచ్చండి. ఇట్లా రౌండ్ అయితే గీసేసుకుందామండి. ఇక చూడండి, చూసారా రౌండ్ ఇట్లా గీసేసుకున్నాము. ఇది చంక కదండి. ఇదండి, ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుందాము. వెనకాల గల్ల ఇప్పుడు కానీ కట్ చేయొద్దండి, ఎందుకంటే దానికి మనం అనుగుణంగా ఉండాలి కాబట్టి దాన్ని పట్టే మనం తర్వాత కట్ చేసుకోవాలి. వెనకాల గల్ల ఫస్ట్ అయితే మనము భుజాలు అయితే ఇక్కడ భుజాల దగ్గర నుంచి అయితే కట్ చేసుకొని మనము పక్కనైతే పెట్టేసుకుందాం బ్లౌజు. చూసారా, ఇలా అయితే పెట్టేసుకున్నాం కదా. మనం ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెనుక మనకు పట్టీలు వస్తాయి కదండి, ఇక్కడైతే ఇలా మార్కింగ్ అయితే ఇచ్చేసుకుందాం. ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఇట్లా వచ్చి ఇక్కడ ఇచ్చుకోవాలండి. ఓకేనా, ఇలా అయితే ఇచ్చుకుందాము. ఇక్కడ కొంచెం ఇట్లా చేసి పెట్టుకుందాం మన గుర్తు కోసము. ఓకేనా అండి, ఇది వెనకాల భాగం అయితే అయిపోయింది. ఇక్కడ కూడా కొంచెం కట్ చేసి పెట్టుకుందాము. ఓకేనా, ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ముందు భాగం కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకుంటేనే కరెక్ట్ వస్తుందండి. మనము ఫస్ట్ వర్క్ బ్లౌజ్ పెట్టి మనం కట్ చేసుకుంటే రాదండి అసలు. నేను ట్రై చేశాను, నాకైతే రాలేదు. మరి కుట్టే వాళ్ళకి వస్తుందో ఏమో తెలియదు, కానీ నాకైతే రాలేదు. అందుకే నేను ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ముందు భాగం కట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఈ ఓపెన్ ఉంటుంది కదండి, ఈ ఓపెన్ అనేది ఓపెన్ సైడే పెట్టుకోవాలండి. ఇట్లా ఇటు ఉంటుంది కదా, ఇది మడత ఉంది. ఇక్కడ 2 మడతలు మనం ఫస్ట్ మన సైడ్ వేసుకున్న మడత ఉంది కదా, దాన్ని అట్టేయాలండి. వేస్తే బ్లౌజ్ అనేది షేప్ అనేది కరెక్ట్ కూర్చుంటుంది. ఇటు మన సైడ్ ఓపెన్ ఉండాలండి, ఇటు మన సైడ్ ఓపెన్ ఉండాలి. మనకు స్ట్రైట్ కావాలంటేనేమో ఇలా పెట్టుకోవాలి. క్రాస్ కావాలంటే కొంచెం క్రాస్, ఎంత క్రాస్ వేసుకుంటే అంత క్రాస్ వస్తుంది బ్లౌజ్ అనేది. చూసారా, మనకు ఎంత క్రాస్ కావాలో అంత క్రాస్ వేసుకోవాలి. మనం ఫస్ట్ అయితే ఇది గీసేసుకుందాం. ఇట్లా గీసుకున్న తర్వాత మనం కట్ చేసుకుందాం. భుజాలు మనకి ఎంత కావాలి, ఇక్కడ మనం మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా, దాన్ని బట్టి మనం ఇక్కడ సైజ్ చూసుకొని మనం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు భాగం కొంచెము మనం ఇది కొంచెం మలిచి, ఇది పట్టి పోతుంది కదండి, పట్టి పోయే మందం మనం మలవాలండి. మలిచి అయితే దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకొని మార్కింగ్ అయితే ఇచ్చుకుందాం. ఇలా ఇలా అయితే పెట్టుకున్నాం కదా. మనం ముందు గల్లా ఎంత ఉందో ఫస్ట్ మనం చూసుకోవాలండి. చూసుకున్న తర్వాతనే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనం ఇలా పెట్టుకోవాలి.
ఎవరికైనా 6 ఉంటుందండి. 5.5, 6 ఉంటుంది ముందైతే గల్ల. చూసుకోండి, కొందరు కొంచెం డీప్గా పెట్టుకుంటే 6 ఉంటుంది. మామూలుగా అయితే 5, 5.5 ఉంటుందండి. చూసారా, ఇలా అయితే మొత్తము ఇలా పెట్టేసుకున్నాక మనం అయితే దీన్ని ఇట్లా రౌండ్ అప్ చేసేసుకుందాం. తర్వాత ఇది ఉంటుంది కదండి మనకు పట్టి. ఈ ఉక్కు పట్టి మనం కొలత చూసుకోవాలి. మనం ఫస్ట్ ఉక్కు పట్టి అయితే చూసుకోవాలి మనము. కొంచెం ఇక్కడ ఖర్చు కొట్టేసి మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఒక పిల్లెట్ వస్తుంది కదండి, దాన్ని ఇక్కడ ఒక టిక్ పెట్టుకోవాలి. మళ్ళీ షేప్ పట్టి కాడ ఒక టిక్ పెట్టుకోవాలండి. ఓకేనండి, ఇదేమో మనకు పట్టి వస్తుంది. ఇదేమో షేప్ పట్టికండి. ఈ షేప్ పట్టిని ఇలా తీసుకొని మనం షేప్ అయితే ఇచ్చుకోవాలండి. ఇట్లా చూసారా, ఇలా అయితే షేప్ అయితే ఇచ్చుకోవాలి మనము. అయితే చంక మనము కొంచెం ఇది ముందు భాగం కాబట్టి కొంచెం 1/2 ఇంచు మనం లోతు తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచు లోతు అయితే తీసుకోవాలి దీన్ని. ఎందుకంటే ఇక్కడ ముడత అనేది రాదండి. మనం కొంచెం 1/2 ఇంచు లోతు తీసుకుంటే ముడత అనేది మనకు రాదు. ఇట్లా చూసారా, ఇలా అయితే మన ముందు భాగం అయితే అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. దీన్ని కూడా ఇంతకుముందు మామూలు బ్లౌజ్ కటింగ్ పెట్టినప్పుడు అయితే చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారండి. చాలా మంది చూసారు, 10K చూసారండి. లైకులు కూడా చాలా వచ్చాయి. ఈ రోజు కూడా అలాగే చేయండి. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి, ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి. మీరు ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తుంటే నేను ఇంకా చాలా వీడియోస్ అయితే పెడుతుంటానండి మీకు. ఓకేనండి, ఇప్పుడు ఇది మనకు ముందు భాగం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మనం చేతులు కట్ చేసుకుందామండి. చేతులు అయితే ఇలా మడత పెట్టుకోవాలి. 4 మడతలు అయితే పెట్టుకోవాలండి. ఇగో ఇవి 2 మడతలు, ఇది అయితే ఓపెన్ అట్టు ఉండాలండి. మనం చేతులు కట్ చేసేటప్పుడు ఓపెన్ అట్టు ఉండాలి, మడత మన సైడ్ ఉండాలి. మనం అయితే ఖర్చు కోసం కొంచెం ఒక లైన్ అయితే గీసుకొని మనం దీన్ని ఇట్లా పెట్టేసుకుందాము. అలాగే ఇది కూడా అలాగే కట్ చేసుకుందామండి చేతులు. నేను 2 బ్లౌజులకు ఒకసారి కట్ చేసి పెడుతున్నానండి. కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఒకసారి కట్ చేసి అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా చూసుకున్న తర్వాత మన బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, మన ఆది బ్లౌజ్ని అయితే ఫస్ట్ మనం చూసుకోవాలి. ఇట్లా మన చెయ్యిని అయితే ఇట్లా పెట్టేసి నేను మార్కింగ్ ఇచ్చింది కదా, మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం పైకి పెట్టుకోవాలి. ఎందుకంటే అది కుట్లలోకి పోతుంది కదా, ఒక 1/2 ఇంచు కుట్లలోకి పోతుంది కదా, మనం దాన్ని వదిలేసి మనం ఇక్కడైతే పెట్టుకోవాలి. ఇట్లా మనం స్ట్రైట్గా ఇట్లా చేయి అయితే మనం రెడీ చేసి అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతనే మనము మార్కింగ్ అయితే ఇచ్చుకుందాం. ఓకేనా, మార్కింగ్ నాకు కొంచెం చెయ్యి ఇది కొంచెం పొట్టిగా ఉంది కాబట్టి కొంచెం పొడవు ఎక్కువ పెట్టానండి. నేను 10 అయితే పెట్టాను. నేను అది ఇది 9 ఉంది, ఇంకొక ఇంచు పెంచుకున్నాను నేను. మీకు కావాలంటే మీ సైజ్ ఎంత ఉంటే అంత పెట్టుకోండి. ఓకేనా అండి.
ఇక్కడ వరకు మార్కింగ్ అయితే ఇచ్చేసుకున్నాను చూడండి. మన కుట్లు బ్లౌజ్ కుట్టు ఎక్కడుందో అక్కడ వరకు అయితే మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇలా మన డ్రా అయితే వేసుకోవాలి. హ్యాండ్ మంచిగా డ్రా అయితే వేసుకోవాలండి. షేప్ అయితే మంచిగా రావాలి. మనం ఎలా కట్ చేసుకుంటే అలా అయితే వస్తుంది. మనం చూసి కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు చూసారా, నేనైతే ఇట్లా డ్రా చేశాను. తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలంటే అయిపోయిందండి. చూసారా, బ్లౌజ్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు మనం షేప్ పట్టీలు తీసుకోవాలి. షేప్ పట్టీలు ఇంపార్టెంట్ కదండి మనకు. బ్లౌజ్ దాంతో మనకు కరెక్ట్ కూర్చుంటుందండి. అందుకే మనం షేప్ పట్టీలు అయితే తీసేసుకోవాలి. ఇట్లయితే తీద్దాం. మన బ్లౌజ్ తీసుకొని మన బ్లౌజ్ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ అయితే చేసుకుందాం. మన బ్లౌజ్ అంతే. చూసారా, ఇలా పెట్టేసుకోవాలి. ఇది కూడా 4 మడతలు అయితే పెట్టుకోవాలి. 4 మడతలు పెట్టుకున్నాక ఇక్కడ వరకు ఉంది కదా టిక్కు, ఇక్కడ కంటే మనం కొంచెం పైకి ఇచ్చుకోవాలి. కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి, చూపిస్తాను. ఇలా బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనము ఫస్ట్ ఇక్కడ ఉంది మార్కు, ఒక 1/2 ఇంచు కుట్టు వదిలేసేసుకొని మార్కింగ్ అయితే ఇచ్చుకుందాం మనం. చూసారా, ఇట్లా మార్కింగ్ ఇచ్చేసుకుంటే మనకి ఈజీగా షేప్ కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా ఇలా మంచిగా డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఇలా అయితే డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు అయిపోయిందండి. షేప్ పట్టీలు మొత్తం వచ్చేసాయి కదా మనకు. ఈ క్లాత్ మిగులుతుంది కదా, ఈ క్లాత్ మనకు అవసరం పడుతుందండి. ముంగట పట్టీలకు కానీ వెనుక ఈపు పట్టీకి కానీ మనకు అవసరం పడుతుంది క్లాత్ అనేది. ఇది అయితే మనం పక్కన పెట్టేసుకుందాం క్లాత్. ఇది కూడా షేప్ పట్టీ అయితే కట్ చేసుకుందాం మనము సేమ్. ఇలా ఎన్ని మడతలైనా వేసి కట్ చేసుకోవచ్చు అండి. ఈజీగా అయిపోతుంది, కటింగ్ తొందరగా అయిపోతుంది, కుట్టుకోవడానికి మనకు తొందరగా కూడా అవుతుంది. మనం ఎన్ని మడతలు ఎన్ని బ్లౌజులు ఉంటే అన్ని మాస్తర్లు వేసి అయితే లైనింగ్ వేసి మనము కట్ చేసుకోవచ్చు. ఏం కాదండి, ఏం ప్రాబ్లం ఏం కాదు. కరెక్ట్ చూసి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, రెండింటి లైనింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మొత్తం లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది కదా. మనమైతే ఇప్పుడు దాన్ని అయితే కట్ చేసి పెట్టుకుందాము.
వర్క్ బ్లౌజ్ కట్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ వర్క్ బ్లౌజ్ అయితే తీసుకుందాము. కామెంట్లు అయితే చూడడానికి అయితే వీలు కాదండి. ఇక్కడ చూపించి అక్కడ కామెంట్స్ చదవాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఓకేనా అండి? ఫస్ట్ అయితే మనం ఇలా వేసేసుకోవాలండి. రెండు సేమ్ ఉన్నాయా లేవో చూసుకోవాలి మనము. ఇలా మడత అయితే వేసుకోవాలి. వర్క్ బ్లౌజ్ కదా, మనం చూసి వేసుకోవాలి. ఇగో ఇటేమో ఓపెన్ ఉండాలి, ఇటేమో మన సైడ్ గల్లా ఉండాలి. చూడండి, ఇగో ఇలా మొత్తం చూసి కరెక్ట్ సెట్ చేసి వేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ మనం వెనకాల కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీనైతే మనం ఇప్పుడు వేస్తాము. ఇలా కరెక్ట్ వేసుకోవాలండి. కొంచెం ఇక్కడ కుట్లకు వదిలేసుకొని ఒక 1/2 ఇంచ్ అంత కుట్లకు వదిలేసుకొని మనం అయితే పైకి అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే అది వర్క్ వచ్చింది కాబట్టి మనకు కుట్టడం కష్టం అవుతుంది మిషన్ మీద. అందుకు మనము కొంచెం వదిలేసుకొని ఇట్లా కరెక్ట్ సెట్ చేసి పెట్టుకోవాలండి. సెట్ చేసి పెట్టుకున్న తర్వాత మనమైతే మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ కూడా కట్ చేసేసుకోవచ్చు. నేను కట్ చేసేస్తున్నాను. నేను కట్ చేసేస్తున్నానండి. చూడండి, ఇగో అత్త, అక్క ఫోన్ చేస్తుంది చూడు. అరే నా ఫోన్ చేసింది, మరి ఏంటిదో అడుగు ఒకసారి. నేను వీడియోలో ఉన్నా కదా, ఎత్తి మాట్లాడడానికి రాదు అది. అరే చేసిందంటే నా ఫోన్ కంటే అప్పుడు చేసిందంటావు. మా తల్లి నీతో ఎప్పుడు కడితే ఊరుకున్నది మళ్ళీ ముందే. వెనకాల కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ముందు భాగం అయితే కట్ చేసుకుందాం మనము. ముందు భాగం ఇలా పెట్టి ఇవి 2 వరుసలు రావాలండి. చూడండి, ఇది ఓపెన్ మన సైడ్ ఉండాలి. ఇది కొంచెం డిఫరెంట్గానే వస్తుందండి. ఎందుకంటే మనకు కొంచెం ఇది చూసారా, వర్క్ ఏమో ఇంత పెద్దగా ఇచ్చిండు, గల్లనేమో ఇంత ఇచ్చిండు, వర్క్ ఏమో ఇంత పెద్దగా ఇచ్చిండు. కాబట్టి మనం కొంచెం చూసి చేసుకోవాలి. మనకి ఇంత పెద్ద గల్ల అవసరం లేదు కదండి. మన జాకెట్ ఎంత ఉందో అంతవరకే చూసుకోవాలి మనము. ఇక్కడ తక్కువ పడితే మనము కొంచెం క్లాత్ వేసుకోవచ్చు, ఏం కాదండి. ఫస్ట్ అయితే మనకి ఇది సెట్ అవ్వాలి కదా, మనం సెట్ అయ్యే తీరులో అయితే మనం కట్ చేసుకోవాలి. చూసారా, మనం ఇంట్లో సెట్ చేద్దామన్నా కానీ ఇది కొంచెం డిఫరెంట్గానే వస్తుంది మనకు. ఇదైతే అంతా సెట్ చేసుకున్నాక మనం ఇలా క్లాత్ అయితే కట్ చేసి చేసుకుందాము. ఇలా కట్ చేసుకుందాం.
కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ మనకు కొంచెం అటు ఇటు అయినా కానీ ప్రాబ్లం లేకుండా క్లాత్ కొంచెం అటు ఇటుగానే కట్ చేసుకోవాలి. తర్వాత మనము మొత్తం కుట్టు వేసుకున్నాక మనము కట్ చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ అయితే మనం కొంచెం క్లాత్ ఎక్కువనే కట్ చేసేసి పెట్టుకోవాలి. ఇది కూడా ముందు భాగం కూడా అయిపోయిందండి. చూసారా, ఇలా అయితే వస్తుంది ముందు భాగం. చూడండి, చూసారా. మనం తర్వాత సైజ్ చూసి మనం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చేతులు కట్ చేయాలి. చేతులు అయితే సమానం పెట్టుకోవాలి. ఒక చేయి ఎక్కువ ఒక చేయి తక్కువ వస్తే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది కదా. కొంచెం సమానంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం చేతులు ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదండి చేతులు, ఆ చేతులు అయితే తీసేసుకొని చూసారా, ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇలా మొత్తం మనమైతే మంచి కరెక్ట్ పెట్టుకొని ఇలా అయితే కట్ చేసుకుందాం. ఇది మనకి ఎక్స్ట్రా వచ్చింది కదా, దీన్ని అయితే మనం ఇలా కట్ చేసేసుకున్నాము. ఇది కూడా అయిపోయిందండి, చేతులు కూడా మనకు అయిపోయింది కదా. ఇప్పుడు మనం షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి మనము. చూసారా, ఇలా అయితే మనము కరెక్ట్ పెట్టుకొని షేప్ పట్టీలకు అనేది కొంచెం బట్ట తక్కువ పడుతుందండి, తర్వాత మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఉంది కదా, దీని అయితే మనం తీసేసుకుందాము. సరిపోవట్లేదు కదా, మనం ఇలా చేద్దామండి. సేమ్ పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేసేసుకుందాం. ఓకేనండి, షేప్ పట్టీలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ అయితే కట్ చేసాం కదా, ఈ క్లాత్లన్నీ పడేయొద్దండి, ఇవన్నీ ఉంచుకోవాలి. బ్లౌజ్ మొత్తం అయినాక అవసరాన్ని బట్టి మనం పడేసేసుకోవాలి. ఫస్ట్ పడేస్తే ఏమిటంటే మనకు బ్లౌజ్కి ఏమైనా తక్కువ పడితే కష్టం అవుతుంది. ఓకేనండి, ఇలా అయితే ఒక బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది కదా. ఇంకో బ్లౌజ్ కట్ చేద్దాం మనం. ఇంకోటి కూడా మనం కట్ చేసాం కదా, ఇప్పుడు ఇది తీసుకుందాము. ఇదైతే ఫస్ట్ మనం సెట్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ బ్లౌజ్ అయితే సెట్ చేసి పెట్టుకోవాలి. ఈజీ అండి, కుట్టుకోవడం అయితే చాలా ఈజీ.
అంటే నా పద్ధతిలో చూపిస్తున్నాను. మీకు వేరేలా వస్తే మీరు కూడా అలా ట్రై చేయొచ్చండి. నేను కుట్టుకునే విధంగా అయితే మీకు చూపిస్తున్నాను. నేను ఇలాగే కుట్టుకుంటాను. అందుకే మీకు కూడా ఇలాగే చూపిస్తున్నాను. ఓకేనండి. ఇలా అయితే వేసేసుకోవాలి. దానికి గల్ల పెద్దగా ఇచ్చాడు కదండి, దీనికి చిన్నగా ఇచ్చాడు చూడండి. దీనికి కరెక్ట్గా వచ్చింది, దానికి కొంచెం పెద్దగా వచ్చింది గల్ల, వెనకాల గల్ల. అందుకే మనం ఫస్ట్ ఏం చేయాలంటే లైనింగ్ ఫస్ట్ కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకున్నాక మన బ్లౌజ్ని బట్టి మనము కుట్టుకోవాలి. లేకపోతే మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం అనుకో, అది మొత్తం బ్లౌజ్ అంతా ఖరాబ్ అయిపోతుంది అండి. ఇది కాస్ట్లీ బ్లౌజులు కదా, మనం అందుకే చూసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇది వెనకాలది కదా, మనం ఇట్లా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ముందు భాగం కట్ చేసుకుందాము. చూసారా, ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడండి. ఇలా ఇచ్చాడు మొత్తం. ఇలా తీసామనుకో చేతులకు తక్కువ పడుతుంది. మరి ఫస్ట్ చేతులు కట్ చేద్దాం. ఇలాగే అవుతుందండి. మనము ఫస్ట్ చూసారు, చేతులు కొంచెం అటు ఇటుగా ఇచ్చాడు. ఒక సైడ్ ఎక్కువ ఇచ్చిండ్రు క్లాత్, ఒక సైడ్ తక్కువ ఇచ్చాడు. ఇలా చేతులు అయితే ఫస్ట్ కట్ చేసి పెట్టుకుందాం మనం, ఎందుకంటే మళ్ళీ క్లాత్ అటు ఇటుగా అయిపోతే కష్టమవుతుంది. ఇక్కడ క్లాత్ సరిపోలేదు చూసారా, కొంచెం తక్కువ పడ్డది కదా. మనం ఇక్కడ కొంచెం అతికేసుకోవచ్చు, చక్కలు అతుకొస్తుంది, ఏం కాదు, అతికేసుకోవచ్చు అండి. మనం ఫస్ట్ అయితే చేతులు తీసుకుంటే మన బ్లౌజ్ తర్వాత మనం చూడొచ్చండి. ఒక్కొక్కరు మంచిగా ఇస్తారండి క్లాత్, ఒక్కొక్కరు మంచిగా ఇవ్వరండి. చూడండి, ఫస్ట్ దానికి ఎంత బాగా వచ్చింది కదా, దీనికేమో సరిపోవట్లేదు. ఇప్పుడు దీనికైతే ఇంత క్లాత్ తక్కువ పడ్డది ఒక చెయ్యికి. మనమైతే అతికైతే వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు భాగం తీసుకోవాలి కదా. ముందు భాగం తీయాలంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఒక టిప్ పెడదాము. ఎందుకంటే ఇప్పుడు మనకు లెక్క కట్ చేసుకుందాం. మనము సేమ్ రావాలండి, అందుకే కొంచెం డిఫరెంట్గా వచ్చాయి కదా. ఒక్కొక్క దాంట్లో ఇంకా 80 సెంటీమీటర్ ఉంటుందండి, అసలు సరిపోదు మన క్లాత్ అయితే.
అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇలా వస్తుంది చూసారా, చూడు మధ్యలో ఇచ్చాడు కదా, మన గల్లనేమో ఇక్కడ ఉంది, ఇదేమో మధ్యలో ఇచ్చాడు. అంటే మనకు దీనికి చాలా వరకు డిఫరెంట్ ఉంటుందండి. మనం దీన్ని బట్టి మనం కట్ చేసుకున్నాం అనుకోండి, ఇది చాలా గలీజ్గా ముంగటైతే గలీజ్గా కనబడుతుంది, సెట్ అవ్వదు, అస్సలు సెట్ అవ్వదు. అందుకే మనం ఏం చేయాలంటే ఇలా కట్ చేసుకోవడమే కరెక్ట్. ఓకేనా అండి? ఇప్పుడు ఇది ఒకటి కట్ చేసాం కదా ముంగటి భాగము, ఇంకోటి కూడా ముందు భాగం కట్ చేద్దాము. అది రెండు ఒకసారి వెళ్ళలేదు కదా, అందుకే ఒకసారి కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసేసుకుంటే ఇది కొంచెం అటు ఇటుగానే కట్ చేసుకొని మళ్ళీ మనం చుట్టూ కుట్టుకున్న తర్వాత మళ్ళీ మనము కొత్త ఉంటే మనం అప్పుడు సెట్ చేసుకోవచ్చు. అయిపోయింది కదా, ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకున్నాము. షేప్ పట్టీలు అయితే తీసేసుకుందాం. షేప్ పట్టీలు రెండు ఇంకా చూద్దాం ఒకసారి, రెండు షేప్ పట్టీలు ఉంటాయేమో. ఇలా చేసేసుకున్నాం. ఒకటే వెళ్తుంది ఇందులో. ఒకటి కట్ చేసుకున్నాం కదా, ఇంకొకటి కూడా ఇట్లా కట్ చేసుకుందాం మనము, ఎందుకంటే ఒక దాంట్లో సరిపోవట్లేదు కదా, ఇంకోటి వస్తుందేమో చూద్దాము. రావట్లేదు. ఇంకోటి కట్ చేసేసుకున్నామండి. అయిపోయింది, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పీసెస్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుందాం. మనం ఈ పీసెస్ మనకు అవసరం ఉంటాయి. ఓకేనా? మనకు అవసరం పడతాయి అంటే అస్సలు పడేదైతే ఇప్పుడు కుట్టడం అయితే స్టార్ట్ చేద్దాము. ఇదంతా బయట పడేసి వస్తాము.